నమస్తే. టీడీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనంతరం 2019-24 మధ్యకాలంలో వైసీపీకి దగ్గరైన సంగతి తెలిసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ సంగతి ఎలా ఉంటే తాజాగా వంశీకి వరుస షాక్లు అనే చర్చ తెరపైకొచ్చింది. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుస షాకులు తగులుతున్నాయనే చర్చ తెరపైకొచ్చింది. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రావెల్ మట్టి తవ్వకాలపై గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర క్లారిటీ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది అన్నారు. ఇదే సమయంలో త్వరలోనే చర్యలు తీసుకుంటాము అని, అవసరమైన ప్రాంతాలలో సిఐడి విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతానికి మాత్రం విజిలెన్స్ విచారణ జరుగుతోంది అని, అది పూర్తవగానే చర్యలు తీసుకుంటాము అని వెల్లడించారు. ఇదే సమయంలో ఇప్పటికే ఈ వ్యవహారంపై సుమారు 179 మందిపై కేసులు నమోదు చేశారన్నారు. దీంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇలా ప్రభుత్వ విజిలెన్స్ విచారణ ఒక పక్క అయితే, మరోపక్క వంశీ ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నేత కాసనేని రంగబాబుపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగాతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే, గతంలో వైసీపీలో ఉన్న కాసనేని రంగబాబు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అయితే దీన్ని వంశీ అనుచరులు జీర్ణించుకోలేకపోయారంట. దీంతో పొలం విషయంలో మాట్లాడుకోవడానికి అని పిలిచి గన్నవరం సమీపంలోని పార్క్ ఎలైట్ హోటల్ వద్ద ఆయనపై దాడికి పాల్పడ్డారట. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు ముందుకు కదలలేదు అని టాక్. దీంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఈ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు అని, ఇందులో భాగంగానే వంశీ ప్రధాన అనుచరుడిగా చెబుతున్న ఓలుపల్లి మోహన రంగాను అరెస్టు చేశారు.